ఆనాడు సమాజం మనుషులకు ఇంత ఆశ లేదు. వీసే గాలి, మోసే నేల, పక్షికి మనిషికి తేడా లేదు. కంకి అయితే కాలానుగుణంగా పంట వస్తే కోసుకొని తినేది. రేపటికని పక్షి మిగిల్చుకుంటూ మనుషులు కూడా అలాట్లే ఉండరు. ఎవరైనా సంపద, పెత్తందారి వర్గాలు, పెద్ద మనుషులు అనుకునే వాళ్ళు కూడా వానికి ఒక పాప భీతో ఉండేది. ఈ తప్పు చేస్తే ఇది ఉంటుంది, ఒకరి అన్యాయం చేయొద్దు, ఎవరైనా సుఖాలు పడ్డా ధర్మం కాదని. గతకాలం మొత్తం మంచిదంటే మొత్తం మంచిది. రాజులకు ఉండొచ్చు, కానీ మన చిన్నప్పుడు వచ్చిన కాలానికి ఇప్పటి కాలానికి చాలా తేడా ఉంది. అదేంటంటే వ్యక్తి కేంద్రంగా, వ్యక్తి తాను ఎవడు ఏమన్నా తన కెరియర్, తన పేరు, తన పెట్టుబడి, పైసా, సుఖము, లాభము, పేరు, ప్రతిష్ట, దానికోసం ఇతరులు ఏమన్నా కానీ నేను బాగుండాలి. గత కాలంలో నేను బాగుండాలి, అందరూ ఎవరెట్లున్నా ఊరు బాగుండాలనుకున్నది, మంది బాగుండాలి. నేను ఎట్లున్నా